దురభిమానం కలవాళ్ళు కాముకులు ఆ పట్టణానికి వెళ్ళలేరు. బలిచక్రవర్తి అక్కడికి వెళ్ళాడు. ఆ రాజధానిని తన యొక్క సేనతోటి ముట్టడించాడు. ఇంద్రుడి యొక్క స్త్రీలకు భయం కలుగుతున్నది. గట్టిగా శంఖం మోగించాడు. బలిచక్రవర్తి యొక్క ప్రయత్నాన్ని తెలుసుకున్న వాళ్ళే దేవేంద్రుడు మొదలైన వాళ్ళు బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. అయ్యా గురువుగారు, మాకు పూర్వశత్రువైన బలి వలన ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఏర్పడింది. మరి ఇతన్ని జయించడం ఇప్పుడు శక్యం కాదనిపిస్తున్నది. ఎందుకింత తేజస్సు ఇతనికి ఏర్పడింది? ఎంతకింత బలాన్ని పొందాడు. ఇతడు ప్రళయాగ్ని వలె తన ముఖంతో ఆకాశాన్ని తాగేస్తున్నట్టుగా కనబడుతున్నాడు. ఓ గురువుగారు, ఈ శత్రువు యొక్క తేజస్సు బలం ఎందువలన ఏర్పడ్డాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, కారణం చెప్పవలసింది అంటే బృహస్పతి ఈ విధంగా అన్నాడు. జానామి మఘమఘమం శత్రో ఉన్నతేరస్య కారణం శిష్యాయ ఉపభృతం తేజ భృగుభి బ్రహ్మవాదిభి. ఈతని యొక్క ఔన్నత్యానికి కారణం నాకు తెలుసు. ఈ భృగువంశీయులైన ఋషుల యొక్క ప్రభావం వలన వాళ్ళు ఇచ్చినటువంటి తేజస్సుతో ఇతడు ప్రకాశిస్తూ ఉన్నాడు. హరి తప్ప ఈతడిని ఇప్పుడు జయించడం శక్యం కాదు. నీలాంటి వాడు ఏమీ చేయలేడు. కాబట్టి ఇతను ఎదుట నిలబడలేరు. ఓ దేవతలారా, మీరు స్వర్గాన్ని వదిలిపెట్టి ఈ శత్రువుకి అనుకూలం కాని కాలం కోసం ఎదురు చూడండి. అతనికి కాలం విపరీతంగా ఉన్నప్పుడు మీరప్పుడు అతను జయించవచ్చు. అంతవరకు దాగుకొని ఉండండి. ఇప్పుడు బలి ఆ ఋషుల యొక్క బలం చేత శక్తివంతుడిగా ఉన్నాడు. కొంతకాలం అయ్యాక ఈ ఋషులనే అతడు అవమానిస్తాడు. దానివలన దైత్యులతో సైతంగా ఓడిపోతాడు అని చెప్పాడు ఆయన. ఆయనకు దేశం కాలం మొదలైన తత్వాలు తెలుసు. కాబట్టి దేవతలు కామరూపాన్ని ధరించిన వారై స్వర్గాన్ని వదిలిపెట్టారు. కామరూపం అంటే ఎలాంటి రూపం కావాల్సి వస్తే అలాంటి రూపం, అటువంటి రూపాన్ని ధరించే మార్గాలు మనకు యోగశాస్త్రంలో చెప్తారు. కొందరికి సహజంగానే అటువంటి శక్తి ఉంటుంది, దేవతలకు ఆ శక్తి ఉందన్నమాట. దేవతలు ఇలా దాక్కుని ఉండగా బలిచక్రవర్తికి ఇంద్ర పదవి అధిష్ఠించడానికి యుద్ధం చేయక్కర్లేకపోయింది. అక్కడికి వెళ్ళేప్పటికి అన్నాసనాలు ఖాళీగా ఉన్నాయి. వీళ్ళు ఆక్రమించేశారు. ఏమండి, ఆయన 3 లోకాలని తన వశంలోకి తెచ్చుకున్నాడు. శిష్యుల యందు వాత్సల్యం కలిగినటువంటి ఆ భృగువులు విశ్వవిద్యాగం చేత బలవంతుడైనటువంటి బలిచక్రవర్తిని ఇంద్ర పదవిపై స్థిరం చేయడం కోసం 100 అశ్వమేధ యాగాలు చేయించారు. అంటే 100 అశ్వమేధ యాగాలు చేసిన వాడికి ఇంద్ర పదవి వస్తుంది. ఇప్పుడు అతను చేయలేదు కదా, కనుక అక్కడ అతను స్థిరంగా ఉండడు. ఎప్పుడోప్పుడు పడిపోయే ప్రమాదం ఉన్నది. నహుషుడిలాగా పూర్వం నహుషుడు అలా పడిపోయాడు కదా. నహుషుడు ఇంద్రుడు బ్రహ్మహత్యా పాపంతో వేధింపబడుతుంటే అప్పుడు ఇంద్ర పదవి ఖాళీగా ఉందని నహుషుడిని అక్కడ కూర్చోబెట్టారు. అతని పూర్తి సామర్థ్యం అలవడని కారణంగా ఏం చేశాడు, అతడు శచీదేవిని చూసి ఈమె నాకు భార్యగా ఎందుకు చేయలేదు, ఇంద్ర పదవి ఇచ్చారు కదా అన్నాడు. ఎంత అసంగతమైన ఆలోచన, తప్పుగా అలా అనడం. అప్పుడేమైంది, మహర్షులను అవమానించడంతో అగస్త్యుడు శపించాడు, డామ్మని పడిపోయాడు, సర్పమైపోయాడు అతడు. కనుక ఆ పదవిలో స్థిరంగా ఉండడం కోసం 100 అశ్వమేధ యాగాలు చేయించారు. ఆ యజ్ఞాల ప్రభావం చేత బలి 3 లోకాల్లో తన యొక్క కీర్తిని వ్యాపింపజేస్తున్నవాడి అతడు చంద్రుని వలె ఆహ్లాదకరంగా ఉన్నాడు. ఆ ఋషుల యొక్క దయచేత సమృద్ధమైనటువంటి సంపదను పొందాడు కనుక అతడు ప్రశాంతంగా ఉన్నాడు. నేను కృతకృత్యుడయ్యాను అని అనుకున్నాడు. ఇది శ్రీమద్భాగవతే 15వ అధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణ అరవిందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుక ఉవాచ ఏవం పుత్రేషు నష్టేషు దేవమాత అదితిస్తదా హృతే త్రివిష్టపే దైత్యై పర్యతప్యతు అనాథవతు గో. ఇలాగా కుమారులు ఎప్పుడైతే అదర్శనం పొందారో, దూరంగా వెళ్ళిపోయారో, దేవమాత ఏంటంటే అదితి చాలా బాధపడింది. వాళ్ళ సంపదను వీళ్ళు ఆగేసుకున్నారు అని చెప్పని ఒక దిక్కులేని దాని వలనే ఎంతో పరితపించింది. ఏమండి, చాలా కాలం వరకు సమాధిలో ఉన్నాడు కశ్యప ప్రజాపతి. ఆ సమాధిని వదిలిపెట్టి అదితి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. ఆ ఆశ్రమంలో ఎవరు సంతోషంగా లేరు. ఆయన కూర్చున్నాడు. దీనంగా ఉన్నది అదితి. ఆమెతో అంటాడు, ఓ కళ్యాణి, నువ్వు ఎవరైనా ఋషులకు అపకారం చేశావా? లేదా ఋషులకు కానీ, ధర్మానికి కానీ, లోకానికి కానీ ఏమైనా అమంగళం కలిగిందా? లేదా గృహస్థులలో ధర్మార్థ కామాలకు ఏదైనా లోటు ఏర్పడిందా?
యోగ సాధన లేని గృహస్థులు కూడా తమ ధర్మాన్ని పాటించడం వలన యోగ ఫలం సిద్ధిస్తుంది. ఇదండి భారతీయ సంస్కృతి అంటే. భారతీయ సంస్కృతిలో మనమంతా ఓ వర్గం. ఏమిటి వర్గం? మన ఇంట్లో మనం కూర్చుని ధర్మశాస్త్రం చెప్పిన సాధన చేయడం ద్వారా జీవితాన్ని ధన్యం చేసుకునే మార్గం ఇది. ఇక ఇంకో వర్గం ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎక్కడో కొండ గుహల్లో ఉండి యోగ సాధన చేసేటువంటి యోగులు. మరో వర్గం ఉన్నారు. వీళ్ళేంటి? ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి సర్వసంగ పరిత్యాగులై సన్యాసులై ఎక్కడో దూరంగా కూర్చుని ఆత్మధ్యానం చేసుకునేటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ భారతీయ సంస్కృతిలో ఉండే గొప్ప విషయం ఇది. ఏంటిది? యోగ మార్గాన్ని అవలంబించకపోయినా, సన్యాసులు కాకపోయినా, ఎవరిళ్లలో వాళ్ళు ఉండి శాస్త్రం మనకు చెప్పిన ధర్మాన్ని పాలించడం వలన యోగులు ఎటువంటి ఫలాన్ని పొందుతారో అటువంటి ఫలాన్ని పొందగలుగుతారు. ఎంత అదృష్టం అండి! ఇది అన్ని దేశాల్లో లేదు, మన దేశంలోనే ఉన్నది. ఎందుకని? మిగిలిన దేశాల్లో కుటుంబ వ్యవస్థలే తిన్నగా లేవు. కుటుంబ వ్యవస్థ లేకపోతే ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం చెప్పి దేవతార్చన ఎలా చేస్తారు చెప్పండి? కనుక దీన్ని వదులుకోకూడదు. ఇదొక మన భాగ్యం. ఏమిటి భాగ్యం ఇది? యహలోకంలో అన్నవస్త్రాలకు లోటు లేకుండా జీవిస్తూ కూడా మనం ఉన్నతమైనటువంటి పుణ్యలోకాలకు వెళ్ళొచ్చు, లేదా ఉత్తమ జన్మాన్ని సాధించవచ్చు, లేదా యోగులు సాధించినట్టుగా మహాలోకాలకు వెళ్ళవచ్చు, లేదా మోక్షానికి కూడా సాధన చేసుకోవచ్చు. ఎంత అదృష్టం చెప్పండి. కనుక ఇక్కడ గృహస్థైనటువంటి వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు, మనం చేయదగిన కర్తవ్యం ఏమిటి? మన కర్తవ్యం ఉంటుంది. లేచింది మొదలుకొని రాత్రి పడుకోబోయే వరకు మన లౌకిక వృత్తులు ఎలా అయితే ఉంటాయో ధార్మికమైన సాధనకు సంబంధించిన విశేషాలు ఉంటాయి. మనం ఎక్కడ కూర్చున్నా, ఏ పని చేస్తున్నా దాన్ని భగవత్ పూజగా మలచుకునే సాధనాలు మనకు ఉంటాయి. అది విశేషం. మనకు భగవద్గీతలో స్వామి చెప్తారు, స్వకర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. తాను చేసే పని చేత భగవంతుణ్ణి ఆరాధించి వ్యక్తి సిద్ధిని పొందుతాడు. అంటే తను ఏదో కర్మ చేస్తాడు, చేయకుండా ఇంటా చేస్తాడు, బయట చేస్తాడు. ఆ కర్మ చేత భగవంతుని ఆరాధించడం అంటే ఎలా శక్యమవుతుంది? ఆ మార్గమే మనకి శాస్త్రం చెప్తుంది. మనం కూర్చుంటే భగవంతుని ఆరాధించవచ్చు. మనం మార్నింగ్ వాకింగ్ చేస్తున్నామంటే భగవంతుని ఆరాధించవచ్చు. దాంట్లో ఆరాధించే మార్గం ఉంది. ఇంట్లో వంట చేసుకుంటుంటే దాని ద్వారా భగవంతుని ఆరాధించవచ్చు. ఏమండి? ఇలాగా చేసే పని ద్వారా భగవంతుని ఆరాధించి సిద్ధిని పొందేటువంటి మార్గాన్ని మనకు మన శాస్త్రం ఉపదేశం చేసింది. ఏమండి? అయితే అందులో మనం పాటించవలసిన ధర్మాలు ఏం పాటించలేదో గుర్తు చేస్తున్నాడు ఆయన. ఏంటంటే, ఇంటికి వచ్చిన అతిథుల్ని నువ్వు పూజించడం మానేశావా? పూజించకుండా వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోయారా అంటే అతిథి పూజ అనేది మన ధర్మంలో ఒక భాగం. ఎందుకంటే అభ్యాగతులైన వాళ్ళ ఇంటికి వస్తే, ఏమండి మంచినీళ్ళైనా కావాలా అని మనం అడగకపోయినట్లయితే వాళ్ళు ఇంటి నుంచి వెనక్కి వెళ్ళిపోయారనుకోండి, నీళ్లు కూడా దొరకక, ఆ ఇళ్ళు కావు, అవి నక్కలు దాగుకొని ఉండేటువంటి బొరియలు. అయితే నేను దూరంగా వెళ్ళిన తర్వాత ఉద్విగ్నమైన మనస్సుతో హోమకాలంలో అగ్గుల్లో హోమం చేయడం జరగలేదా? ఏమండి? పూజ చేయడం వలన గృహస్థు స్వర్గాది లోకాలను అనుభవిస్తాడు. అంతేకాదు, విష్ణుమూర్తికి 2 ముఖాలు ఉన్నాయి. వేదవేత్తలు, అగ్ని, ఈ 2 కూడా భగవంతుని యొక్క ముఖాలు. అగ్నిలో హోమం చేసినా ఆయన స్వీకరిస్తాడు, వేదవేత్తలకు పెట్టినా స్వీకరిస్తాడు. అలాగే మరి నీ సంతానం అంతా కుశలంగా ఉన్నారా? నీ ముఖం చూస్తే నీ మనస్సు ఏదో వికలంగా ఉన్నట్టుగా నాకు కనబడుతున్నది అని అడిగితే అదితి జవాబు చెప్పింది, స్వామి, గోవులకు, వేదవేత్తలకు, ధర్మానికి, మన పరివార జనానికి అందరికీ కుశలంగా ఉన్నది. అయితే నీ యొక్క యోగ ప్రభావం చేత అగ్నులకు హోమాలు బాగానే జరుగుతున్నాయి, అతిథి పూజ కూడా జరుగుతోంది, అక్కడ లోటేం లేదు. నువ్వు ధర్మాన్ని ఉపదేశం చేసేవాడివి కనుక మరి ఇక ఎవరి కోరిక తీరదు చెప్పు, అన్ని కోరికలు తీరుతాయి. కానీ ఓ కశ్యప, సమస్తమైన ప్రజలు కూడా నీ వాళ్లే. అందరి పట్ల నువ్వు సమానంగానే వ్యవహారం చేస్తావు. భగవంతుడు అందరి పట్ల సమానుడే. కానీ ఎవరు తనను సేవిస్తారో వాళ్ళ కోరికలు తీరుస్తాడు. అదేంటండి? అది పక్షపాతం కాదా అంటారు. అగ్ని ఉన్నది, చలేస్తోంది,
చలి వేసిన వాడు అగ్ని దగ్గరికి వెడితే చలి తీరుతుంది. వెళ్ళలేదనుకోండి తీరదంతే. అది అగ్నికి పక్షపాతమా? కాదు, ఇది లోక లక్షణం. అది కనుక భగవంతుడిని ఎవరు ఆరాధిస్తే వాళ్ళ యొక్క కోరికలు తీరతాయి. అది అదో లక్షణం అనమాట. అది కొందరు దీన్ని వక్రంగా వ్యాఖ్యానిస్తారు. ప్రతిదాన్ని వక్రంగా వ్యాఖ్యానించవచ్చు. కొబ్బరికాయ కొడితే అనుగ్రహించేవాడు దేవుడేమిటి? కనుక నాకు వాటిపై నమ్మకం లేదు. ఇది ఎక్కడ వాక్యం తెలుసా? ఒక నవల, ఒక రచయిత రాసిన కథలో వాక్యం, దాన్ని టెక్స్ట్ బుక్లో పిల్లలకు పెట్టారు. అందుకోసం చెప్పాను ఈ మాట. మన యొక్క టెక్స్టులు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి అని. ఏమండి, కొబ్బరికాయ కొడితే తీసుకునేవాడు దేవుడు ఏమిటి అంటే లంచం తీసుకునేవాడు దేవుడు ఏమిటి అన్న అభిప్రాయం. అది లంచం కాదు, ఇది మన భక్తిని వ్యక్తం చేయడం అంతే. కొబ్బరికాయ కొట్టకపోతే అక్కడ బెల్లం ముక్క పెడతాం, బెల్లం ముక్క కూడా పెట్టాం, నీళ్లు పోస్తాం. ఇదో గమ్మత్తైన విషయం. మహాయోగి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు 3 రోజులు ఇంట్లో తినడానికి పదార్థం లేకపోతే మంచినీళ్లతో శ్రీచక్ర అర్చన చేశారు. పచ్చి నీళ్లే, రోజు నీళ్ళైపోయడం ఆ దేవికి తర్పణాలు చేయాలి. ఆ దేవికి ఆ తర్పణాలని శ్రీచక్రార్చన అంటారు. ఆ తర్పణాలు అన్ని నీళ్ళే పోస్తున్నాం. నైవేద్యానికి నీళ్ళు, అన్నిటికీ నీళ్ళ కూడా వాడచ్చు. ఎందుకని నీళ్ళకి అమృతమని పేరు. కనుక అమృత తత్వాత్మనే అంటాం జలాన్ని. కనుక ఆ నీళ్లు సమర్పిస్తే అమృతాన్ని సమర్పించినట్టే అర్థం. అందుకని ఆయనకు ఏం సమర్పించాము అని కాదు ప్రశ్న. మనం సమర్పణ భావంతో మనసును అక్కడ లగ్నం చేశామా, చేస్తే ఆయన అనుగ్రహం లభిస్తుంది. అది లంచము కాదు. ఆయన తీసుకొని ఆయన లంచం ఆయనకేం అంతా అయిందే. ఆయన లేని చోటు లేదు, ఆయనది కాని వస్తువు లేదు. మనమేం సమర్పిస్తాం? ఏం సమర్పిస్తే ఆయనకి ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాం. అదంతా అవివేక లక్షణం, అపవ్యాఖ్యానం చేయడం, మన యొక్క సంస్కృతిని చెడుగా వ్యాఖ్యానం చేయడం అనమాట. ఏమండి, కాబట్టి నిన్ను నేను సేవిస్తున్నాను, నాకు శుభం కలగాలి అని నువ్వు ఆలోచించు. ఎందుకంటే శత్రువులు మన పిల్లల యొక్క స్థానాలని అపహరించారు, సంపదల్ని అపహరించారు. అసురులు ఇప్పుడు బలంగా ఉన్నారు. దేవతల యొక్క స్థానాలని, ఐశ్వర్యాలని వాళ్ళు అపహరించారు. ఆ కారణం చేత నేను దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉన్నాను. ఓ సత్పురుషుడా, మళ్ళీ ఈ పిల్లలకు, దేవతలకు ఐశ్వర్యాలు రావాలి, అలాంటి ఉపాయం ఆలోచించవలసింది అని చెప్పినాడు. ఏమండి, ఇది కూడా మన సంస్కృతిలో ఒక భాగం. ఏమిటది? ఏది మన సక్రమంగా మన ధర్మాన్ని మనం ఆచరిస్తుంటే ఏదైనా ఓ సమస్య వస్తే ఆ సమస్య తీరడానికి మార్గాలు ఉంటాయి. మనకి కర్మ విపాక శాస్త్రం అనే ఒక గ్రంథం ఉంది. దాంట్లో ఏ కర్మ చేస్తే ఏ రకమైన ఇబ్బందులు, ఏదో అనారోగ్యం ఏవో ఉంటాయి కదా, ఏ కర్మ చేస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో ఆ ఇబ్బందులు తొలగడగడానికి ఎటువంటి ప్రతిక్రియలు చేయాలి దాంట్లో రాశారు. కానీ ధర్మశాస్త్రాల్లో ఉన్నాయి, కర్మ విపాకంలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పురాణాల్లో కూడా ఉన్నాయి అలాంటి మార్గాలు. అవన్నీ మనం చదవడం మానేసాం, వినడం మానేసాం. పురాణాలు కూడా వింటలేదు కదా. ఇప్పుడు భాగవతం వింటున్నాం, కానీ ఎన్నున్నాయి? 18 పురాణాలు ఉన్నాయి. పురాణాలు వింటలేదు, ధర్మశాస్త్రాలు చదవటం లేదు. ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే ఆ సమయంలో చూస్తున్నారు తప్ప ఎన్నున్నాయి దాంట్లో విషయాలు మానవ జాతిని ఉద్ధరించడానికి అనేటువంటివి ఎవరు చదవడం మానేశారు. దానివల్ల ఏమవుతోంది, మన ఇబ్బందులు కూడా మనం తొలగించుకోలేకపోతున్నాం. కాబట్టి నాకు ఏదైనా ఒక మార్గం చెప్పవలసింది. ఇలాగ అదితి ప్రార్థిస్తే కశ్యపుడు జవాబు చెప్పాడు, ఆహా, విష్ణుమాయ యొక్క ప్రాబల్యం ఎంతదో. ఈ జగత్తు స్నేహం అనే పాశం చేత కట్టబడి ఉంటోంది. ఈ భౌతికమైన దేహం ఎక్కడా, ప్రకృతికి పరుడైన పరమాత్మ ఎక్కడా, ఈ భర్త కుమారులు ఈ బంధాలు ఏమిటివి, ఇదంతా మోహం చేత ఏర్పాటైనవి. ఈ మమకారం అంతా కూడా మోహం వలన కలిగినదే. నీవు సకల భూతాల్లో నివసించేటువంటి వాసుదేవుణ్ణి సేవించు. దీనుల యందు ఆయన దయాళువు. ఆ భగవంతుని నీ కోరికల్ని తీరుస్తాడు. ఆయనను ఆరాధించడానికి కేవలం భగవద్భక్తే చాలు. భగవద్భక్తి వల్లనే కోరికలు తీరుతాయి. ఇంకా మిగిలిన దేనికి ఆ శక్తి లేదు అంటున్నాడు. ఇదండి రహస్యం. ఈ పూజ చేసినా, హోమం చేసినా, వ్రతం చేసినా కోరిక తీరడం అంటే అర్థం ఏమిటి? భగవద్భక్తి దాంట్లో ఉంటుంది. భగవద్భక్తి వలన కోరికలు తీరుతాయన్నమాట. అంతే తప్ప ఆయన ఏదో తీసుకోవడం, ఆయన లంచం ఇవ్వడం, సేకరించడం ఇదంతా కూడా అసంగతమైనటువంటి అనుచితమైన విషయం. ఏమండి, నేను నీకు మంచి మార్గం చెప్తాను. ఏ పద్ధతిలో ఆయన్ని పూజించినట్లయితే నీకు ఆ కోరిక తీరుతుందో అటువంటి విధానాన్ని చెప్తాం. దాంతో జగన్నాథుణ్ణి ఆరాధించాలి. ఏమండి అంటే ఆమె అలాగే అన్నది, నేను ఆరాధిస్తాను, ఆయన నా కోరికలు తీరుస్తాడు, నాకు ఆ విధానం చెప్పు. ఎందుకంటే నా కుమారులు నేను ఇప్పుడు చాలా బాధపడుతున్నాం.
ఆ స్వామి తొందరగా అనుగ్రహించాలి, సంతోషించాలి అంటే కశ్యప ప్రజాపతి చెప్తున్నాడు, ఓ దేవి ఏతన్మే భగవాన్ పృష్టః ప్రజాకామస్య పద్మజః యదాహతే ప్రవక్ష్యామి వ్రతం కేశవతోషణం. మన సంప్రదాయంలో ఇంకో విశేషం ఉంది. ఏదైనా ఓ విషయం వచ్చిందనుకోండి, వస్తే ఇది ఇలా ఫలానా గ్రంథంలో ఉంది, ఫలానా పెద్దవాళ్ళు చెప్పారు అని చెప్తారు. చెప్పేవాళ్ళు కూడా నేను చెప్తున్నాను అని అనరు. ఇక్కడ ఎవరు? సాక్షాత్తు కశ్యపుడు తన భార్యకు ఇబ్బంది తొలగించడం కోసం వ్రతం చెప్పాలి. ఏం చెప్తున్నాడు ఆయన? నేను పూర్వం పుత్రకామన చేత పుత్రుడు కావాలనే కోరికతో బ్రహ్మదేవుణ్ణి అడిగాను, హరిని సంతోషింపజేసే వ్రతాన్ని గురించి చెప్పవలసింది అని ఆయన చెప్పింది నీకు చెప్తున్నాను అని అంటున్నాడు. నేను చెప్తున్నాను అని అంటలేదు. ఈ మాట చాలా పెద్దవాళ్ళు కూడా ఇదే పద్ధతి అవలంబిస్తారు. సాక్షాత్తు భీష్మాచార్యుడైనా సరే, భీష్మాచార్యుడిని ధర్మరాజు ఎన్నో ధర్మాలు అడుగుతాడు భారతంలో. అడిగితే ఇదిగో ఫలానా వారు విధంగా చెప్పారు, అది నేను నీకు చెప్తున్నాను అంటాడు. అంటే ప్రామాణికము అని అర్థం. ఈ పద్ధతిలోనే కనుక మనం పాటించినట్లయితే ఏమవుతుంది? అసంగతమైన పద్ధతులు లోకంలో వ్యాపించవు. ఇప్పుడు కొందరు ఏ పద్ధతి ప్రారంభించారు, ఇలా చేస్తే సరిపడుతుందని నేను సొంతంగా చెప్పేస్తున్నారు, వీళ్ళే చెప్తున్నట్టుగా. ఫలానా ధర్మశాస్త్రంలో ఉందనో, ఫలానా పురాణంలో ఉందనో, వేదంలో ఉందని కాకుండా మేం చెప్తున్నామండి ఏం చెప్తున్నారు. దీనివల్ల రెండు దోషాలు. వాళ్ళ బుద్ధి ఏదైనా లోపాలు ఉంటే ఆ చెప్పేది తప్పుగా ఉంటుంది, ఆచరించడం వల్ల ఫలితం రాదు. ఒక లోపం. మనం చేసే దాంట్లో సక్రమంగా ఆచరించకపోతే చెప్పినవాడు కూడా దోషం పాలవుతాడు. ఇద్దరికీ నష్టమే, రెండూ మంచివి కాదు. కాబట్టి చెప్పేవాళ్ళు ఎలా చెప్పాలి? ఫలానా గ్రంథంలో ఉందని చెప్పాలి. వినేవాళ్ళు కూడా ఏమండి ఏ గ్రంథంలో విషయం చెప్తున్నారు అని అడిగి తెలుసుకుంటే ఏమవుతుంది? అది ప్రామాణికంగా ఉంటుంది. దాని ద్వారా ఆచరించిన దాని వలన ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. 12 రోజులు చేయవలసిన వ్రతం, దీన్ని పయోవ్రతం అంటారు. పాల్గొన మాసంలో శుక్లపక్షంలో గొప్ప భక్తితో హరిని పూజ చేయాలి. ఈ వ్రతం చేసేటువంటి వాళ్ళు మాఘమాసం యొక్క అమావాస్య నాడు అడవిలో ఉండేటువంటి వరాహం పంది తవ్వినటువంటి మట్టి ఉంటుందే, ఆ మట్టి ఒంటికి పుచ్చుకోవాలి. పవిత్రం. అడవి పంది పవిత్రమైంది. మామూలు ఈ పంది కాదు, గ్రామాల్లో సంచరించే పంది కాదు. ఆ అడవి పంది తవ్వినటువంటి మట్టి ఉందే, ఆ మట్టిని ఒంటికి పూసుకొని నదిలో కానీ సరోవరం మొదలైన వాటిలో కానీ విధిపూర్వకంగా స్నానం చేయాలి. ఆ మట్టిని ఒంటికి పూసుకునేటప్పుడు భూదేవిని ప్రార్థిస్తూ మంత్రం చెప్పాలి. అమ్మా, నువ్వు ఆదివరాహం చేత ఉద్ధరించబడిందాను, నీకు నమస్కారం, నీవు నా పాపాన్ని తొలగించు. ఇలా ప్రార్థించి స్నానం చేసిన తర్వాత తాను నిత్యం చేయవలసిన కర్మలు, నైమిత్తిక కర్మలు రెండింటినీ ఆచరించాలి. కర్మలు 2 రకాలు. నైమిత్తిక కర్మ అంటే అమావాస్య వస్తుంది తర్పణం చేస్తారు, అది నైమిత్తికం. సంధ్యావందనం నిత్యకర్మ. అలా చేయవలసిన కర్మల్ని చేసిన తర్వాత భక్తితోటి పూజించాలి. ఎక్కడెక్కడ పూజించాలి? భగవంతుని పూజించడానికి చోట్లు చెప్తాడు చూడండి. ఈ విగ్రహారాధన ఆక్షేపిస్తారు. విగ్రహారాధన అంటే ఏంటి? భగవానుడికి ప్రతీకగా పెట్టాం. అదేదో మనం మట్టినో రాళ్లనో చెట్లనో ఆరాధిస్తామని భ్రాంతి పడతారు. నిజం కాదు. భగవంతునికి ప్రతీకగా ఏదో నిలుపుతాం, దానికి ప్రతిమే నిలపక్కర్లేదు. ఓ ప్రతిమపై పూజ చేయవచ్చు, లేదా ఒక వేదిక పైన పూజ చేయవచ్చు. అక్కడే ఉండక్కర్లా. ఓ వేదిక ఏర్పాటు చేసి ఎత్తుగా గట్టు కడతాం, గట్టు కట్టి ఆ గట్టు మీద కూడా పూజ చేయవచ్చు. అంటే భగవంతుని ఆవాహన చేసినట్టుగా భావన చేసి పూజ చేయాలి. పుట్టినరోజు ఉంది. ఇప్పుడు సామాన్యంగా పుట్టినరోజు చాలామంది సక్రమంగా చేసుకోవట్లా. పుట్టినరోజు నాడు దీపాలు ఆర్పడం, కేకులు కోయడం చేస్తున్నారు. కానీ పుట్టినరోజు నాడు ఏం చేయాలి? ఆయుర్దాయం అభివృద్ధి పొందడం కోసం చిరంజీవుల్ని పూజ చేయాలి. ఎక్కడ పూజ చేస్తాం? అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ విభీషణ కృప పరశురామశ్చ సత్తైతే చిరంజీవిన. వీళ్ళు 7 చిరంజీవులు. మార్కండేయ మథాష్టం 8వ మార్కండేయుడు. ఇక షష్ఠీదేవి ఆయుర్దాయాన్ని కలిగించే తల్లి సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తి. ఈ వీళ్ళని 9 పూజించాలి. ఎక్కడ పూజిస్తాం అంటే ఏమని చెప్తాడు ధర్మశాస్త్రంలో? అక్షత పుంజై అక్షత పుంజాల పైన పూజ చేయమంటాడు. అంటే అక్షతని ఇలా కొంచెం ఇలా పోయడం, పోసి ఆ అక్షతలపైనే వాళ్ళని ఆవాహన చేసి పూజించవచ్చు. అక్కడ బొమ్మలేం లేవు కదా. అంటే మనం విగ్రహారాధనే మనకి ముఖ్యం కాదు, భగవంతుని ఆరాధించడం ముఖ్యం. ఈ భగవంతుని ఎలా ఆరాధించవచ్చు? రకరకాల పద్ధతుల్లో ఆరాధించవచ్చు. కనుక ఆయన ప్రతిమ ఏర్పాటు చేసి పూజ చేయవచ్చు, లేదా కేవలం భూమిపైనే పవిత్రమైన భూమిపై పూజ చేయవచ్చు, లేదా ఆ నీళ్లలో పూజ చేయవచ్చు, లేదా అగ్నిలో హోమం చేయవచ్చు. ఏమండి? లేదా గురువు ఎందైనా భగవంతుని భావన చేయొచ్చు. ఇది కూడా ఉందండి. తన గురువు యందు కూడా భావన చేసేదో పద్ధతి ఉన్నది. ఏమండి? ఆ విధంగా విష్ణుమూర్తిని పూజించాలి. ఆవాహన చేసేటప్పుడు 9 మంత్రాలు చెప్పారు. ఆ 9 మంత్రాలని కూడా ఆ ఆవాహనలో వినియోగించాలి అని చెప్పారు. చూడండి,
నమస్తుభ్యం భగవతే పురుషాయ మయ్యసే సర్వభూత నివాసాయ వాసుదేవాయ సాక్షిణే నమో వ్యక్తాయ సూక్ష్మాయ ప్రధాన పురుషాయ చ చతుర్వింశద్గుణజ్ఞాయ గుణసంఖ్యాన హేతవే గే గే. ఆ మహాపురుషుడికి నమస్కారం చేస్తున్నారు. ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ ఆయన మహానుభావుడు, సకల భూతాల్లో నివసించేటువంటి వాడు భగవంతుడు. అటువంటి వాడికి నమస్కారం. ఆయన వ్యక్తం కాడు, ఆయన ప్రధానం పురుషుడు. ప్రధానం అంటే మాయ, పురుషుడు అంటే ఆయన పరమాత్మ. ఆ రెండు రకాల రూపాలతోటి జగత్తంతా నిర్వహించబడుతోంది. ఆయన వ్యక్తం కాడు, సాంఖ్యశాస్త్రాన్ని ప్రవర్తింపజేశాడు. ఆయనకు 2 శిరస్సులున్నాయి, 3 పాదాలున్నాయి, 4 శృంగాలున్నాయి, 7 చేతులున్నాయి. ఇది అగ్ని యొక్క వర్ణన. మంత్రంలో ఉన్న చత్వారి శృంగా త్రయో శపాదాద్వే శీర్షాలు అంటే అగ్నిస్వరూపుడు అన్నమాట. ఏమండి, కనుక యజ్ఞంలో 3 అగ్నుల్లో హోమం చేస్తారు. యజ్ఞంలో దేవుడేం కనబడ్డ కదా అనుకుంటారేమో, ఆ 3 అగ్నులు భగవత్ స్వరూపమే. ఆ అగ్నిత్రయ స్వరూపుడు ఏంటంటే వాడు యజ్ఞ పురుషుడు. ఆయనకు నమస్కారం. ఆయనే శివుడు, రుద్రుడు, శక్తిధరుడు, భూతాలకు అధిపతి. ఎంత ఎక్కడికెక్కడ ప్రతి పురాణంలోనే చెప్తారు, విష్ణు పురాణంలోనూ కూడా. ఎందుకునో కొందరు ప్రత్యేకించి ఇలాగ ఒక భేదభావాన్ని కలిగిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే గమ్మత్తు ఏమంటే 2 భావాలు. ఒకటి ఏమిటంటే మనం ఏ దేవత ఆరాధిస్తున్నామో ఆయనే సర్వోత్తముడు, మిగిలిన వాళ్ళందరూ ఆయన పరివారం అనే వర్ణన మనకు పురాణాల్లో కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది? మనస్సు అక్కడే లగ్నం కావడం కోసం. అంటే తాను ఆరాధించే దేవతలను అన్నీ పొందలేమేమో, ఇంకా ఎవరినెవరినో ఆరాధించాలేమో, మనస్సు అటు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, ఏర్పడితే దానివలన సిద్ధిని పొందడం కష్టమవుతుంది. బ్రహ్మసూత్ర భాష్య ప్రకారం మనం ఏ దేవతా రూపాన్ని సాక్షాత్కరించుకోవాలనుకుంటామో అదే మూర్తిని సాక్షాత్కరించే వరకు వదలకూడదు. సాక్షాత్కారం కావాలి అంటే చిరకాలం, ఆ మాట యోగశాస్త్రంలో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? చిరకాలం భక్తిభావంతో నిరంతరంగా చేస్తే సిద్ధి వస్తుంది అన్నాడు. చిరకాలం చేయాలట, భక్తితో చేయాలి, ఎడతెగకుండా చేయాలి. మధ్యలో కొన్నాళ్ళు చేసి కొన్నాళ్ళు మానేస్తే రాదు. కనుక సాక్షాత్కారం కావాలంటే అదే దేవతామూర్తిని ఆరాధించాలి, సందేహం లేదు. అయితే ఆ దేవతకు మిగిలిన వాళ్ళందరూ పరివారం భావించవచ్చు, లేదా ఆ దేవత లోపలే మిగిలిన దేవతలు అందరూ ఉన్నారు, సకల దేవతా స్వరూపుడు ఆయనే, అలా అయినా భావించవచ్చు. కానీ ఇంకో దేవత ఉన్నాడు, ఆయన మొహం చూడకూడదు అది ఆయన అని చెప్పి ఆ భావన, ఆ ద్వేషం అనేది మన సంప్రదాయం కాదు. ఎందుకని ఈ ద్వేషం ఎక్కడ ఉంటుంది? పుస్తకంలో ఉంటుందా? ఎక్కడైనా బయట ఉంటుందా? మనసులో ఉంటుంది. మనసులో ఎప్పుడైతే ద్వేషభావం ఉందో అక్కడ ఆరాధన ఎలా కుదురుతుంది? కనుక మన చేత ఆరాధింపబడే మూర్తి సకల దేవతామూర్తి అని భావించవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? విష్ణుమూర్తి యొక్క పూజ చెప్తున్నాడు. ఇక అయితే విష్ణుమూర్తి పూజలు ఏం చెప్తున్నాడు? నమశివాయ రుద్రాయ నమశక్తిధరాయ చ సర్వ విద్యాధిపతయే భూతానాం పతయే నమః. ఇది పూర్తిగా శివునికి సంబంధించిన స్పష్టమైన శ్లోకం ఇది. ఎందుకంటే శివుడు అంటున్నాడు, రుద్రుడు అంటున్నాడు, శక్తిని ధరించిన వాడని చెప్తున్నాడు. ఈశాన సర్వ విద్యానం వేదం చెప్తోంది, సకల విద్యలకు అధిపతి అయిన వాడు అని చెప్తున్నాడు. అంటే ఎవరిని చెప్తాడు? శివుడినే చెప్తున్నాడు. శివుడు ఆయనకంటే అభిన్నుడు అనే భావనతో ఇది కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఆయనే హిరణ్య గర్భుడు, శివుడు ఆయనే, హిరణ్య గర్భుడు కూడా ఆయనే. చూడండి, అంటే అభేద భావనే మనకు ప్రధానం. ఉన్నది ఒకటే తత్వం. దేవత అనేకం వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా వాస్తవంలో ఉన్నది ఒకే పరమతత్వము అని చెప్పడం కోసం చెప్తున్నారు. ఏమండి, జగత్తుకు ఆత్మైన వాడు, ప్రాణస్వరూపుడు, హిరణ్య గర్భుడు, యోగానికి హేతువైన వాడు. అటువంటి స్వామికి నమస్కారం. ఆయన ఆదిదేవుడు, నారాయణుడు, నరరూపాన్ని ధరించిన వాడు హరి, ఆయనకు నమస్కారం. బదరీ క్షేత్రంలో ఇప్పటికి కూడా నరనారాయణ లేక గుహలు ఉన్నాయట. అక్కడ నరనారాయణులు అదృష్ట రూపంలో తపస్సు చేసుకుంటున్నారు. ఎవరైతే వాళ్ళని ఆరాధిస్తారో వాళ్లకు దర్శనమిస్తారో అని చెప్తారు. ఏమండి, మరకతం వంటి శ్యామవర్ణం కలిగిన శరీరం కలవాడు. ఏమండి, కేశవుడు పచ్చటి వస్త్రాన్ని ధరించినవాడు. అటువంటి స్వామికి నమస్కారం. ఓ శ్రేష్ఠుడా, నువ్వు జీవులకు, ఈ ప్రాణులకు అన్ని వరాల్ని ప్రసాదిస్తూ ఉంటావు. అందువలన ధీరులైనటువంటి వాళ్ళు తమ శ్రేయస్సు కోసం నీ చరణధూల్ని ఆరాధిస్తూ ఉంటారు. నీ యొక్క పాదాల యందు దేవతలు, లక్ష్మీదేవి ఏమండి నీ పాదాల యందు ఉండేటువంటి సుగంధాన్ని కోరుకుంటుంటారు. అటువంటి భగవంతుని నన్ను అనుగ్రహించుగాక. ఈ మంత్రాలతోటి ఆవాహనం, పాద్యం, ఆచమనీయం మొదలైనటువంటి ఉపచారాలతోటి శ్రద్ధగా భగవంతుడిని పూజించాలి. గంధం, పూలదండలు ఇలాంటి వాటిని సమర్పించి పాలను సమర్పించాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉందండి. మనం పూజలో కూడా పూజాతత్వం కూడా తెలుసుకుని చేయాలి. మనం ప్రధానంగా ఉపచారాలు 16 ఉపచారాలు చేస్తాం.
5 ఉపచారాలున్నాయి, 16 ఉపచారాలున్నాయి. శంకర భగవత్పాదాచార్యుల వారు 32 ఉపచారాలు పూజ రాశారు, మానస పూజ. అలాగే 64 ఉపచారాలు పూజ రాశారు, 128 ఉపచారాలు పూజ రాశారు. ఈ ఉపచారాలను ఏమిటి, ఓ చాలా గొప్పవాడు మన ఇంటికి వస్తే అయ్యా దయచేయండి అని చెప్పి వాళ్ళని ఏం గౌరవం చేస్తామో ఆ గౌరవాలు ఉపచారాల్లో ఉంటాయి. అంతేకాదు ఈ పంచోపచారాలను గురించి మంత్రశాస్త్రంలో రాస్తారు. ఏమిటిది, మనం గంధం సమర్పణ చేశామనుకోండి, గంధం సమర్పణ చేసామంటే భూమిని సమర్పించినట్టుగా అర్థం. మన చుట్టూ ఉండేవి పంచభూతాలు, మన శరీరంలో ఉండే కూడా పంచభూతాలే, 5 భూతాలే కదా. కానీ గంధం సమర్పణ చేస్తే భూమిని సమర్పించినట్టు. మరి నీటిని సమర్పణ చేసినట్లయితే ఆ నైవేద్యాన్ని సమర్పణ చేసినట్లయితే నీటిని సమర్పణ చేసినట్టు. ఏమండి, మరి ధూపాన్ని సమర్పణ చేస్తే వాయువుని సమర్పించినట్లు, దీపాన్ని సమర్పణ చేసినట్లయితే తేజోభూతాన్ని సమర్పణ చేసినట్లు, పుష్పాన్ని సమర్పణ చేసినట్లయితే ఆకాశాన్ని సమర్పణ చేసినట్టు. ఇంకేం మిగిలింది, మొత్తం అంతా ఆయనకి ఇచ్చినట్టయింది. అంటే సర్వస్వాత్మ సమర్పణం బలి చక్రవర్తి చేశాడు అంటాం, కానీ పూజలోనే ఆ విధానం ఉన్నది. అంతేకాదు కలశమైంది ఏం ఆవాహన చేస్తాం, మొత్తం ప్రపంచంలో ఏమున్నాయో అన్నిటి ఆవాహన చేస్తాం. నీళ్ళనే కాదు, నీటి కలశలో కలశ ముఖే విష్ణు కంఠే రుద్ర సమాస్థిత, అలాగే సముద్రాలు, పర్వతాలు అన్ని దాంట్లోనే ఉన్నాయి, భూమి కూడా ఉంది అంటాం. ఇవన్నీ చేసి ఏం చేస్తా, నీళ్ళు ఆయనకి సమర్పిస్తాం. అంటే మొత్తం సర్వస్వం ఆయన సమర్పించినట్టు అర్థం. అదే కదా సమర్పణ భావం, అంతకంటే ఏం కావాలి. కనుక పూజా విధానం అనేది మహోన్నతమైంది. ఈ ఉపచారాలతోటి ఆ స్వామిని అర్చించాలి. శ్రద్ధగా ఉన్నవాళ్ళై ఈ పాద్యములేవన్నీ సమర్పించాలి, పూలదండ వేయాలి, గంధం సమర్పించాలి, పాలతోటి స్నానం చేయించాలి, వస్త్రం, ఉపవీతం, ఆభరణాలు, ఏమండి ఇవన్నీ సమర్పించాలి. ఆయనకు స్నానం కూడా చేయించాలి. ఏమండి గంధం ధూపములను అర్పించాలి. వాసుదేవ ద్వాదశాక్షరి విద్యతో ఈ పని చేయాలి అన్నారు. అంతేకాదు కాచిన పాలు నైవేద్యం చేయండి అన్నారు. ఏమండి శాల్యన్నం, అంతేకాదు వరన్నం నైవేద్యం చేయమని అవకాశం ఉంటే అది చేయమన్నారు. అంతేకాదు మరి నెయ్యి, గుడం వీటిని కూడా సమర్పించాలి. అంతేకాదు మూలమంత్రంతో హోమం చేయాలి. స్వామికి నివేదన చేసినటువంటి ఏ పదార్థం అయితే ఉన్నదో అది భక్తుడికి పెట్టాలి. ఆ తర్వాత తాను కూడా తినాలి. ఆ విధంగా చేసి ఆచమనం కూడా సమర్పించి తాంబూలాన్ని కూడా సమర్పించాలి. జపేతు అష్టోత్తర శతం స్థివీత స్తుతిభిప్రభు. అంతేకాదు అష్టోత్తర శతం 108 సార్లు ఆ మంత్రాన్ని జపించిన వారిని స్వామిని స్తోత్రం చేయాలి, ప్రదక్షిణం చేయాలి. భూమౌ ప్రణమేతు దండవా అన్మోద, భూమి మీద సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇవన్నీ సంతోషంతో భక్తి శ్రద్ధలతో చేయవలసినటువంటి పనులన్నమాట. తర్వాత విసర్జనం చేయాలి. ఆ తర్వాత 2 కంటే ఎక్కువ మంది విప్రులకు భోజనం పెట్టాలి. ఆ తర్వాత ఆ విప్రుల యొక్క అనుమతి తీసుకుని బంధువులతో సహితంగా భోజనం చేయాలి. రాత్రి వేళ బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నవాడి మర్నాడు ఉదయం పాల్గొన్న శుక్ల ప్రతిపత్తు నాడు ప్రాతకాలంలో, అంటే పాడ్యమి నాడు ప్రాతకాలంలో విధిగా స్నానం చేసి పాలతోటి భగవంతుడికి స్నానం చేయించాలి. తర్వాత మళ్ళీ హోమం చేయాలి, బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. ఇలాగ 12 రోజులు చేయాలి ఈ వ్రతాన్ని. ప్రతిరోజు కూడా ఏం చేయాలి, ఆ పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ఇది ఒకటే కష్టమండి. ఈ పయోవ్రతంలో మిగిలినవన్నీ సులభమే. పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. మరి భగవంతుని పూజించాలి, హోమం చేయాలి, భోజనాలు పెట్టాలి. ఈ పాడ్యం మొదలుకొని పాల్గొన్న శుక్ల త్రయోదశి వరకు కూడా దీన్ని పాటించాలి. ఇంతకాలం బ్రహ్మచర్యం పాటించాలి. నేలపై పడుకోవాలి, అంటే వట్టి నేలపై పడుకోకూడదు. ఏ చాపో వేసుకుని దానిపైన వస్త్రం పరుచు పడుకోవడం అనమాట. వట్టి నేలపై పడుకోకూడదు, వట్టి చాపపై కూడా పడుకోకూడదు అనే నిషేధం ఉంది. కాబట్టి చాప మీద ఏ వస్త్రం పరుచుని పడుకోవాలి. 3 పూట్ల స్నానం చేయాలి. వ్రతకాలంలో మనస్సుని భగవంతుని లగ్నం చేయాలి. అబద్ధం చెప్పకూడదు. భోగాలను వదిలిపెట్టాలి. హింసామలైన దోషాలను వదిలిపెట్టాలి. తర్వాత త్రయోదశి నాడు శాస్త్ర పద్ధతిలో పంచామృతాలతోటి విష్ణుమూర్తికి స్నానం చేయించాలి. తన శక్తిని అనుసరించి చేయాలి. శక్తి ఉన్న లోభం అనేది చూపకూడదు. ఏమండి ఆ రోజున మరి కాస్త విస్తారంగా పూజ అనేది చేయాలి. తర్వాత విష్ణుమూర్తిని ఉద్దేశించి పాలు, చెరువు ఉడికించి, పాలను కాచి అలాగే చెరువు ఉడికించి వాటితోటి ఒక పురుషుడు తినేంత ఆహారం నైవేద్యంగా సమర్పించాలి. ఏదో కొంచెం పెట్టిలా చూపించడం కాకుండా పురుషుడు తినేంత ఆహారం నివేదన చేయాలి. ఆ తర్వాత జ్ఞానం కలిగిన ఆచార్యుడిని, ఋత్విక్కులను వస్త్రం, అలంకారాలు, గోవులు వీటితోటి సంతోషపెట్టాలి. అక్కడ వచ్చినటువంటి మిగిలిన పండితులకు కూడా యథాశక్తిగా ఆహారాన్ని పెట్టాలి. తర్వాత గురువుకి, ఋత్విక్కులకి తగిన దక్షిణ ఇచ్చి
అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ అన్ని వర్ణాల వారికి కూడా గౌరవంగా భోజనం పెట్టి భోజనం మొదలైనవి ఇచ్చి సంతోషపెట్టాలి. దీనులు అంధులు మొదలైనటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళందరూ తిన్న తర్వాత బంధువులతో సహితంగా తాను కూడా భోజనం చేయాలి. ఇలాగా మరి ఇంతే కాకుండా తన శక్తిని అనుసరించి నృత్యం, గీతం, వాద్యం, స్వస్తివాచనం మొదలైన వాటిని కూడా ప్రతిరోజు చేస్తూ పూజ చేస్తే బాగుంటుంది. ఇది బ్రహ్మదేవుడు చెప్పినది పయోవ్రతం. అది నేను నీకు చెప్తున్నాను. ఓ మహాభాగ్యవతి, ఈ వ్రతం చేత శుద్ధమైనటువంటి మనస్సుతో నువ్వు కూడా జనార్దనుణ్ణి పూజించవలసింది. ఈ వ్రతం చేస్తే అన్ని యజ్ఞాలు, అన్ని వ్రతాలు, తపస్సులు, దానాలు చేసినట్టు అవుతుంది. దీన్ని ఆచరించడం వలన భగవంతుడు ఏంటంటే విష్ణుదేవుడు సంతోషిస్తాడు అని చెప్పారు. ఉత్తమ సంతానాన్ని పొందడం కోసం చెప్పబడిన వ్రతం అన్నమాట ఇది. భగవంతుడు సంతోషిస్తే అదే తపస్సు, దానం, వ్రతం, యజ్ఞాలు, నియమాలు, యమాలు ఇవన్నీ సార్థకం అన్నమాట. ఎవరు ఏది పాటించినా వాటి వలన భగవంతుడు సంతోషిస్తే అవి సార్థకం. ఆయన సంతోషించకపోతే అవి సార్థకం కాదనమాట. ఏమండి, ఓ మంగళ రూపిణి, పూర్ణ శ్రద్ధతో నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యి. దీని చేత భగవంతుడు సంతోషించిన వాడి నీ కోరికను తీరుస్తాడు అని చెప్పి ఆయన ఉపదేశించాడు. ఇది శ్రీమద్భాగవతే షోడశోధ్యాయ. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుక ఉవాచ ఇత్యుక్తా సాదితీరాజన్ స్వభర్త్రా కయపేన వై అన్వతిష్టద్ వ్రతమిదం ద్వాదశాః మతంద్రితాగా. బద్ధకం లేకుండా చేసిందిటాడు. ఇది ప్రధానం. యోగశాస్త్రంలో చెప్తాడు. ఏమనంటే యోగానికి ఉండే ఆటంకాల్లో ఒక ఆటంకం ఏమిటి? బద్ధకం. బద్ధకం వల్ల ఆగిపోతుందట యోగం. ఏమండి, అలాగా ఆమె ఆ మహానుభావురాలు భర్త ఇలా చెప్పిన తర్వాత ఆమె బద్ధకం లేకుండా 12 రోజులు పయోవ్రతాన్ని శ్రద్ధగా చేసింది. ఆమె మనస్సు చేత దుష్టమైన గుర్రాల వంటి ఇంద్రియాలని బంధించి ఏకాగ్ర బుద్ధితో విష్ణుమూర్తిని ధ్యానం చేస్తున్నది. మనసు స్వామిపై లగ్నం చేసి ఈ పయోవ్రతాన్ని చేసింది. ఓ రాజా, ఈ వ్రతం వలన సంతోషించిన హరి పచ్చటి పట్టుబట్ట కట్టుకుని శంఖచక్ర గదల్ని ధరించిన వాడై ఆవిర్భవించాడు. ఆయన ఎదుటి సాక్షాత్కరించేప్పటికి ఎంత ఆనందం అండి. ఆమె వెంటనే లేచి ప్రీతితో నమస్కారం చేసింది. సాష్టాంగ నమస్కారం. సాష్టాంగం మగవాళ్ళైతే దండంలా చేస్తారు, స్త్రీలైనట్టయితే మోకాళ్ళ మీద నమస్కరిస్తారు. వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయొద్దంటారు. ఏమండి, అందువలన మోకాళ్ళపై నమస్కారం చేస్తారు. అంటే మోకాళ్ళపైన సాష్టాంగ నమస్కారం చేస్తారన్నమాట. ఆమె నమస్కారం చేసి లేచి చేతులు జోడించి స్తోత్రం చేసింది. ఆయన దర్శనం వల్ల ఆమెకి ఎంత ఆనందం కలిగిందో. సాక్షాత్తు భగవంతుడు కనబడితే సంతోషం కలగదా? కళ్ళమట నీళ్లు వచ్చాయి, కంఠం గద్గదమైంది. స్తోత్రం చేయడానికి ఆమెకు శక్తి చాలకపోయింది, ఒళ్ళు మాత్రం గగురు పొడుస్తున్నది. అటువంటి స్థితిలో ఆమె కాసేపు మౌనంగా ఉన్నది. మెల్లగా ఆ గద్గద కంఠస్థలంతోనే ఆ రమాపతిని జగత్పతిని మహావిష్ణువుని కళ్ళతో తాగేస్తున్నట్టుగా చూస్తూ సంతోషించే ఆమె స్తోత్రం చేసింది. అది తిరువాచా అయితే అంటున్నది. చూడండి ఎంత బాగా స్తోత్రం చేస్తోందో. స్వామి యజ్ఞేశ యజ్ఞ పురుషాచ్యుత తీర్థపాద తీర్థస్రవ శ్రవణ మంగళనామధేయ ఆపన్నలోక వృజినోపశమోదయాద్య శన్నకృధీశ భగవన్నసి దీననాథ. ఓ భగవంతుడా, యజ్ఞపురుష, యజ్ఞేశుడు, యజ్ఞానికి అధిపతి ఆయన. అసలు యజ్ఞమే ఆయన స్వరూపం. అది విశేషం. మామూలుగా యజ్ఞం జరుగుతుంది కదా, అందులో దేవుడు ఏమిటి అనుకుంటారు. అంటే ఆ ప్రక్రియ అంతా కలిపితే అది విష్ణు యొక్క స్వరూపం అని చెప్తారు. యజ్ఞో వై విష్ణు అని వేదంలో కూడా ఉన్నది. ఓ భగవంతుడా, దీనులకు నీవు నాథుడవు, మాకు శుభాన్ని కలిగించు. ఈ ప్రపంచానికి సృష్టి స్థితి రక్షణం ఇవన్నీ చేయడం కోసం నువ్వు మాయాగుణం చేత అనేక రూపాలను ధరిస్తూ ఉంటావు. ఓ హరి, నీకు నమస్కారం. ఓ అనంత, నువ్వు సంతోషించినట్లయితే ఈ జనం 100 సంవత్సరాల కాలం హాయిగా జీవిస్తారు. అభీష్టమైనటువంటి అభీష్టాలు తీరుతాయి, జ్ఞానాన్ని కూడా పొందుతారు, శత్రుజయం మొదలైనవి లభిస్తాయని వేరే చెప్పాలా? శ్రీశుకయోగి వారు చెప్తున్నారు. రాజా, కమలనైంది ఏంటంటే భగవంతుడు అదితి ఈ విధంగా స్తోత్రం చేస్తే సంతోషించి అంటున్నాడు. ఏమండి, ఓ దేవమాత, నీ యొక్క మనోరథం నాకు తెలుసు.
యుద్ధంలో అసురులను ఓడించి జయాన్ని పొంది సంపదతో కూడిన వాళ్ళి నీ సంతానం ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావు. అయితే శత్రువుల యొక్క స్త్రీలు నీవు ఇప్పుడు బాధపడుతున్నట్టుగా శత్రువుల స్త్రీలు బాధపడాలి అని కోరుకుంటున్నావు. అలాగే స్వర్గాన్ని అధిష్ఠించి క్రీడిస్తూ సమృద్ధిగా ఉండేటువంటి నీ కుమారులను చూడాలి అని కోరుకుంటున్నావు. ఓ దేవి, ఇప్పుడు నీ శత్రువులు సమర్థులైనటువంటి వేదవేత్తల చేత సురక్షితులై జయించడానికి శక్యం కాకుండా ఉన్నారు. అంటే ఆ తత్వం తెలిసిన పండితులే కనుక సలహాలు ఇస్తుంటే వేదం ద్వారా ఆ సలహాలని పాటిస్తే వాళ్ళని జయించడం కుదరదన్నమాట. అందువలన ప్రస్తుతం జయించడానికి శక్యం కాకుండా ఉన్నారు అని స్వయంగా స్వామి చెప్తున్నాడు. అయినా నీవు నన్ను ఆరాధించావు, వాళ్ళకి ప్రస్తుతం కాలం అనుకూలంగా ఉన్నది కనుక పరాక్రమంతో వాళ్ళు సుఖంగా వాళ్ళ రాజ్యం ఇస్తారని నమ్మడానికి లేదు. అయినా ఒక ఉపాయం ఆలోచించాలి. నన్ను అర్చించినట్లయితే ఆ అర్చన ఎప్పుడూ విఫలం కాకూడదు కనుక దానికి వాళ్ళ శ్రద్ధకి అనుగుణంగా ఫలం నేను ఇస్తాను, తప్పదు. ఓ దేవి, పుత్రుల యొక్క సంరక్షణం కోసం నువ్వు పయోవ్రతంతో నన్ను పూజించావు. కశ్యపుని యొక్క వీర్యంలో ప్రవేశించి నా అంశతో నీ కుమారుడిగా అవుతాను, అయి నీ కుమారులను నేను రక్షిస్తాను అన్నాడు. ఎంత మాట చెప్పాడు. నువ్వు కుమారుడిగా పుట్టమని ఆమె కోరలేదు, కానీ ఆమె తన కుమారుల రక్షణ కోరింది. తాను అక్కడ ఉంటే తప్ప వాళ్ళని రక్షణ చేయడం కుదరదు కనుక నేనే ఆవిర్భవిస్తాను అని చెప్పి ఆ మహానుభావుడు వరం ఇచ్చాడు. వరం ఇచ్చి అంటాడు, ఓ మంగళరూపిణి,